నేను రీసెంట్గా ఒక వీడియో చూశానండి, నాకు భలే నచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లని అత్తగారికి సేవ చేయాలి అని అంటారు. అత్తగారికి సేవ ఎందుకు చేయాలండి ఆడపిల్లలు? అంటే పెళ్ళైన తర్వాత అత్తగారిని బాగా చూసుకోవాలి, బాగా చేయాలి, తల్లిదండ్రులు మర్చిపోయి చేయాలి, అమ్మకు చేయకూడదు, అత్తకు చేయాలి అంటారు. ఆడపిల్ల పుట్టినరోజు నుంచండి ఆ ఆడపిల్లకు అన్నీ కడిగేది, అన్నీ తుడిచేది, మందులు వేసేది, బాగాలేకపోతే మందులు వేసేది, గుడ్డలు కొనిచ్చేది, మురిసిపోయేది డ్రెస్ వేసి ఎవరండి? అత్తగారా? అత్తగారు ఏం కడిగిందని చేయాలండి? అసలు ఏమి చేస్తుందని చేయాలి? ఆమెకు సేవ చేయాలి అంటారు కదా, ఎందుకు చేయాలి? ఆమె ఏం చేసిందని ఆడపిల్లకి చేయాలి? ఇది వచ్చిందండి వీడియో, ఎక్సలెంట్. నాకైతే భలే నచ్చింది, చాలా లైక్స్ వచ్చాయి ఆ వీడియోకి. ఎందుకు చేయాలండి? నేను మీకు ఇండైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా ఇయర్స్ బ్యాక్ అండి, ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆ క్లైమేట్కి పడక, అంటే వేరే ఊరికి వస్తారు కదా, ఆ క్లైమేట్ పడక మోషన్స్ అయిపోయినవి విపరీతంగా. అమ్మాయి హాస్పిటలైజ్ అయిందనమాట. ఇంకా అమ్మాయి ఒంట్లో ఎక్కడా శక్తి లేదనమాట, అంటే నీరసించిపోయింది. అమ్మాయి బేసిక్గా చాలా నీట్గా ఉండే అమ్మాయి అనమాట. అలాంటిది బేసిక్గా అసలు మొత్తం నీరసించిపోయి కనీసము మొహం కడుక్కునే ఓపిక కూడా లేదనమాట. సెలైన్లు పెట్టేశారు, జడదూకునే ఓపిక లేదు, మొహం కడుక్కునే ఓపిక లేదు, ఏమీ లేదు. కనీసం తిండి కూడా సరిగ్గా తినే ఓపిక లేదనమాట. ఏదో డ్రింకులు భర్త తెచ్చిస్తే తాగుతుంది హాస్పిటల్లో. అక్కడ పక్కనే అత్తగారు ఉందండి. ఆ అత్తగారు ఏం చేస్తుందో తెలుసా? నీట్గా స్నానం చేసి ఇస్త్రీ నలగని చీర, నా కళ్ళారా చూసా, ఇస్త్రీ నలగని చీర కట్టుకొని, నా కూతురు కాన్పప్పుడు లేయలేక కింద పడిపోయింది, నా కూతురు ఇట్లయిపోయింది, నా కూతురు పాపము కాన్పులో ఎన్ని అవస్థలు పడిందో, ఎట్లా చేసిందో, అప్పుడు అట్లయింది, అప్పుడు ఇట్లా అని కూర్చొని మాటలు చెప్తుందండి. ఇంకా పాప మావిడే అలాగే 2 days స్నానం చేయలేదండి. చేయకుండా తలంతా చింపిరిగా, మొహమంతా జిడ్డుగా, అది హాట్ అంటే అమితమైన ఉష్ణ ప్రదేశం అనమాట. చెమటలు కారి జిబజిబా అని ఒక రకంగా ఉందన్నమాట ఆ మనిషి, పాపం కోడలు. అప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆమె ఉందండి, అంటే ఇరుగు పొరుగు మాట్లాడుకుంటూ వాకిళ్ళలో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, అలాగ ఒక ఆవిడ ఉందన్నమాట. ఆవిడొచ్చి ఈ కోడల్ని చూడగానే, ఇంకా నీకు ఈ మందులు చూడ్డానికి వచ్చిందనమాట, జస్ట్ హాస్పిటల్కి చూడ్డానికి వచ్చింది ఆ అమ్మాయిని. ఇంక నువ్వు ఇలా ఉన్నావు, నీకు జబ్బు తగ్గాలంటే ముందు నీకేం చేయాలంటే, ముందు నిన్ను నీట్గా చేయాలని మొహం కడిగి నీట్గా తుడిచి డ్రెస్ చేంజ్ చేసి జడేసి నీట్గా పౌడర్ వేసి అప్పుడు తను చూసి వెళ్ళిందనమాట నీట్గా. ఎవరు? ఇంటి పక్కన ఆవిడ. అక్కడున్న అత్తగారు ఈ కబుర్లు, స్టోరీలు, ఉపన్యాసాలు ఇస్తుంది కానీ ఈ అమ్మాయికి ఏం చేయలేదండి. అప్పుడు అనిపించింది నాకు, అసలు జీవితంలో మర్చిపోలేని సంఘటన అండి అది. అంటే మన చూడ్డానికి వచ్చిన వాళ్ళకున్న ఇది కూడా ఆ అత్తగారికి లేదు, అంతే కదా. ఇలా ఉంటుందండి అత్తగారులది కొన్ని సందర్భాలలో. ఎంత చేసినా అండి అమ్మ తర్వాతేనండి అత్త. ఆవిడకి ఎందుకు చేయాలండి? ఆవిడ ఏం చేసి ఎక్కడ సాకిందని అసలు అమ్మాయిని? అమ్మాయికి ఏ దశలో మెచ్యూర్ అయినప్పుడు ఏమైనా చేస్తుందా అత్తగారు? వచ్చి చేసి ఉంటుందా? లేకుంటే అమ్మాయి పుట్టినప్పుడు ఏదైనా కష్టాలు వస్తే అది పడి ఉంటుందా? పెంపకంలో పడి ఉంటుందా? చదివించడంలో పడి ఉంటుందా? పెళ్లి చేయడంలో పడి ఉంటుందా? డబ్బులు పెళ్ళికి ఖర్చు పెట్టడంలో కష్టపడి ఉంటుంది. ఎక్కడ కష్టపడిందని చేయాలి సేవ? ఇది ఎక్సలెంట్ వీడియో అండి, అది మాత్రం చాలా నచ్చింది నాకు. ఓకేనా?